హాయ్ అండి. ఇవే ఫ్రూట్స్ తెలుసు కదా, అవకాడో. ఇది ఫస్ట్ టైం అండి నేను తింటున్నది. అసలు మాకు తెలియదు ఇది ఎలా ఉంటుందో టేస్ట్ కూడా. కొంచెం తిని చెప్తా. అస్సలేం బాగాలేదండి. ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేయొద్దండి. ఏదన్నా జ్యూసో లేకపోతే ఏదన్నా స్వీట్నెస్ యాడ్ చేసుకొని తినండి, లేకపోతే అస్సలు బాగోదు. గింజ చూసారా ఎంత బాగుందో. నాకైతే దానికంటే ఈ గింజ బాగా అందంగా ఉంది. ఇది మొత్తం ఈ గుజ్జు మొత్తం తీసేసుకోవాలండి. స్పూన్లో తీస్తే నీట్గా వచ్చేస్తుంది. అసలు ఎక్కువ కష్టపడినంత అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ గుజ్జు అయితే. చూసారా, బట్టర్ లాగా ఉంది. అందుకే దీనికి బటర్ ఫ్రూట్ అని నేమ్ కూడా ఉంది. దీన్ని మొత్తం ఇలా జార్లోకి తీసేసుకోవాలండి. కాకపోతే ఇది నేను చిన్న జార్లో తీసుకుంటున్నాను. అలా చేయొద్దండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు సరిగా రాదు. మనకి ఎక్కువ లిక్విడ్ ఎక్కువ రావాలి కదా, వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా, అందుకే నేను పెద్ద జార్లోకి వేసేసానండి. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని మిక్సీ జార్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా వచ్చింది. ఎంత బాగుందో అసలు చూడడానికైతే. ఇలా గ్లాస్లో వేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం అవకాడో యాడ్ చేసుకొని కొంచెం బాదం పప్పులో లేకపోతే జీడిపప్పులో ఇలా చాప్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. మా అబ్బాయికి అయితే నచ్చలేదు.